హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. బంగారు పక్షి. అనగనగా ఒక ఊళ్ళో మల్లయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య సుబ్బమ్మ. ఒక రోజున మల్లయ్య పొలానికి వెళ్తుండగా అతనికి ఒక బంగారు పక్షి కనపడ్డది. అది ఒక అరుగు మీద కూర్చొని ఉన్నది. మల్లయ్యకు దాన్ని చూస్తే ముచ్చట వేసింది. అయితే అదే సమయానికి గుంటనక్క ఒకటి పక్షి వెనకగా వచ్చి దాన్ని పట్టుకోబోయింది. మల్లయ్య వెంటనే తన చేతిలో ఉన్న కర్రను నక్క మీదకి విసిరేశాడు. బంగారు పక్షి ఉలిక్కిపడి చూసేసరికి గుంటనక్క తన వెనుకనే ఉన్నది. వెంటనే అది ఎగిరిపోయింది. గుంటనక్క కూడా అడవిలోకి పరుగు తీసింది. ఆ బంగారు పక్షి చాలా మంచిది, నన్ను రక్షించినందుకు నీకు చాలా ధన్యవాదాలు మనిషి అనుకున్నది అది తన మనసులో. మరుసటి రోజున అది మల్లయ్య కోసం అదే అరుగు మీద కూర్చొని ఎదురు చూసింది. కానీ మల్లయ్య రాలేదు. ఎందుకంటే మల్లయ్యకు ఆరోగ్యం బాగా లేకుండేది. ఆ తరువాత మల్లయ్య 2 రోజులు మాత్రమే బ్రతికాడు. తరువాత అతను చనిపోయాడు. బంగారు పక్షి అతని కోసం ప్రతిరోజు ఎదురు చూసేది. చివరికి అది మల్లయ్యను వెతుక్కుంటూ అతని ఇంటికి పోయింది. అప్పుడు గాని దానికి అర్థం కాలేదు మల్లయ్య తనకు ఎందుకు కనబడలేదో. భర్త లేని సుబ్బమ్మను చూస్తే దానికి జాలి వేసింది. ఆనాటి నుండి అది ప్రతిరోజు వచ్చి మల్లయ్య ఇంటి ముందు ఒక బంగారు ఈకను వదిలి వెళ్ళటం మొదలుపెట్టింది. సుబ్బమ్మ ఆ ఈకల్ని ఒక్కొక్కటిగా ప్రక్క ఊళ్ళో అమ్ముకునేది. ఒక్కొక్క బంగారు ఈకకు చాలా డబ్బులు వచ్చేవి. అంతలో బంగారు పక్షి మరిన్ని ఈకలు వదిలి వెళ్ళేది. అలా రాను రాను సుబ్బమ్మ ఊళ్ళోకెల్లా ధనవంతురాలయ్యింది. సంపద పెరిగిన కొద్దీ సుబ్బమ్మకు ఆశ కూడా హెచ్చింది. తనకు ఈకలు ఇస్తున్న బంగారు పక్షిని పట్టుకొని దాని ఈకలన్నిటినీ పిక్కోవాలని ఆమె కలలు కనటం మొదలుపెట్టింది. బంగారు పక్షి కోసం మాటు వేసి ఆమె ఒక రోజున దాన్ని పట్టుకోబోయింది. చురుకుగా ఉన్న పక్షి ఆమె నుండి తప్పించుకొని పారిపోయింది. సుబ్బమ్మ దానికోసం తరువాత చాలా రోజుల పాటు ఎదురు చూసింది. కానీ అది ఇక తిరిగి అటువైపుకు రాలేదు. ఆశపోతు సుబ్బమ్మకు మామూలుగా వచ్చే బంగారు ఈక కూడా దొరకకుండా పోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.